హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా ఇదొచ్చేసి మాఘ పౌర్ణిమ రోజు తీశానండి. మాఘమాసంలో పౌర్ణమి వస్తుంది కదా! చాలా విశేషమైన రోజనమాట. మాకు ఇంటి దేవుడు తిరునాళ్ళు జరుగుతాయండి మాఘమాసంలో పౌర్ణమి రోజు. ఇంకా ఆ రోజైతే అందరూ ఇలా బియ్యము, బ్యాళ్ళు కలిపి దేవుడికైతే ఇస్తారనమాట. ఇంక మేము అక్కడికి గుడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే నేను చేసుకున్నాను. మా ఇంటి దేవుడు వచ్చేసి తొండపాడు బలికొండ రంగనాథ స్వామి అండి. ఆ గుడి వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో తొండపాడు గ్రామంలో ఉంటుందన్నమాట. చాలామందికి ఇంటి దేవుడు అండి అక్కడ తొండపాడు బలికొండ రంగనాథ స్వామి అంటే. మాకు కూడా ఇంటి దేవుడు అనమాట. ఇంకా ఆ రోజు మేము ఇంట్లోనే ఇలా అన్నీ వంటలన్నీ చేసి నేను దేవుడికైతే నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. తిరునాళ్ళు కదండి, ఇంకా ఇంట్లో అయినా చేసుకోవాలి కదా. అందరైతే బండ్లు కట్టుకొని బాగా సరదాగా పొద్దున్నే వెళ్ళిపోతారనమాట గుడి దగ్గరికి. ఇంకా గుడి చుట్టూ అయితే 2-3 ప్రదక్షిణలు కూడా చేస్తారు. చాలా టైం పడుతుందన్నమాట అలా ప్రదక్షిణలు చేయడానికి కూడా. ఎందుకంటే చాలామంది వస్తారు కదా గుడికి. ఎందుకంటే అక్కడ ఇంటి దేవుడు చాలామందికి బలికొండ రంగనాథ స్వామి ఇంటి దేవుడు అనమాట. మేము ఏ పని స్టార్ట్ చేసుకున్నా మా ఇంటి దేవుడికి మొక్కుకొని గుడికి వెళ్ళేసి స్టార్ట్ చేస్తామన్నమాట. అందుకే ఈ తిరునాళ్ళు అంటే మాకు చాలా ప్రత్యేకము. ఇంకా మేము వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఇలా అన్ని వంటలు చేసి దేవుడికి పెట్టేసి నైవేద్యంగా కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారని ఇంకా నేను అన్నీ మా వాడితో అయితే చేపించాను. ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసేసుకొని మా వాడితో పూజ చేపించి టెంకాయ కొట్టించాను అనమాట. ఇక ఎప్పుడు తిరునాళ్ళు వచ్చినా మా ఆయన అయితే గుర్తు చేసుకుంటుంటారనమాట. చిన్నప్పుడు ఇలాగ వెళ్ళేవాళ్ళము, బండ్లు కట్టుకొని ఎద్దుల బండ్లు వంట చేసుకొని అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి మేము తినేవాళ్ళము. అక్కడే ఉండి రాత్రి నిద్ర చేసి మళ్ళీ పొద్దున స్నానం చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము అని. ఇంకా నేను వంట అంతా చేసేసరికి అంత కచరా బిచరా అయిపోయిందని మళ్ళీ అంత నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా మా వాడు లేచి వాడు ఫ్రెష్ అప్ అయిపోయి లోపల నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. ఇలాగైతే ఇంకా మేము ఎప్పుడు ప్రసాదాలు పెట్టినా దేవుడికి నైవేద్యం పెట్టినా ఇలా పాయసము, పులిహోర, వంకాయ ఆలుగడ్డ అయితే అన్నీ చేసుకుంటామన్నమాట. పప్పు చారు. ఇంకా నేను పప్పు చారు అయితే ఏం చేయలేదు, ఎవరు లేరు కదా తినేవాళ్ళు అని. నేను మా వాడే ఉన్నాము. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం వస్తా అన్నాడు అనమాట. అందుకు ఎక్కువ ఏం వంటలు చేయలేదు నేనైతే. ఇంకా మాఘమాసం అనగానే వెంకటేశ్వర స్వామికి ఇలా విష్ణుమూర్తికి గుళ్ళల్లో ఊర్లల్లో అయితే ఇలా ప్రతి ఊర్లో తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటాయండి మాఘమాసం అంతా. ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే 3వ ఆదివారము అశ్వత్థనారాయణ స్వామికి పొంగలి వాకిలి ముందరే వండుకుంటారనమాట. అదైతే మాకు లేదు. అందుకే ఇంకా మేము తిరునాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు పున్నం రోజు అయితే ఇలా చేసుకుంటుంటాము. వెళ్ళకపోయినా కూడా ఇంట్లోనే బాగా చేసుకుంటామన్నమాట మేమైతే ఇంట్లో. ఇంకా వంట అయిపోయిన తర్వాత అంతా స్టవ్ అంతా ఇలా చెత్త చెత్తగా ఉంటే అంతా నీట్గా చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కటి తీసేసి ఇంకా ఏ పని చేసినా సింక్ నిండా అయితే గిన్నెలు మాత్రం బాగా పడతాయి కదా. ఇంకా అన్నీ నీట్గా చేసేసుకొని స్టవ్ అంతా తుడిచేసి షింకులోకి అయితే గిన్నెలన్నీ వేసేసుకున్నాను. ఈలోపు మా వాడు రెడీ అయ్యి వస్తాడని. ఇంకా వాడైతే ఇంకా లేట్గా చేస్తుంటాడు ఇంట్లో ఉంటే కొంచెము. ఊరు నుంచి అయితే అందరూ మా చుట్టాలు, మా అత్త మామల వాళ్ళు అయితే ఫోన్ చేస్తూ ఉన్నారనమాట. తిరునాళ్ళకి వస్తున్నారా అని. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా సెలవులు కూడా ఊరికే ఇవ్వరు కదా. డ్యూటీ పని మీద ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు సెలవులు అయితే దొరకలేదు మా ఆయనకి. అందుకే మేమైతే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత సింక్ నిండా చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇంకా మా వాడు రెడీ అయ్యే లోపల నేనైతే గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. ఇక ఇలా పూజ చేసుకోవాలంటే నేను ఒకరోజు ముందుగానే దేవుడి రూము, దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటుంటానన్నమాట. ఎందుకంటే పొద్దున మళ్ళీ ఆ పని వంట పని అయితే కుదరదు కదా. అందుకే నేను ఒకరోజు ముందుగానే అన్నీ నీట్గా చేసి పెట్టేసుకుంటున్నాను. పొద్దున్నే లేచి ఇంక ఇల్లు ఊడ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక వంట అయితే స్టార్ట్ చేసుకొని ఇంక అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా.
ఇంకా కొత్తగా పండిన పంట కదా అని మా అత్త వాళ్ళైతే ఇంకా అన్ని గుళ్ళకు బియ్యము పెసరపప్పు కలిపి పెట్టేసుకొని అన్ని గుళ్ళకి ఇస్తారనమాట. మాఘమాసంలో కొత్త పంట వస్తుంది కాబట్టి సంక్రాంతికి. ఇక మాఘమాసం రాగానే ఇల్లంతా కడుక్కొని వాళ్ళు సామాన్లు అన్నీ కడిగేసుకొని ఇల్లంతా నీట్గా పెట్టేసుకుంటారు. ఇలా ఆవు పంచకం చల్లేసుకొని ఇంక అన్ని గుళ్ళకు ఇలా బియ్యం బ్యాళ్ళు ఇస్తారనమాట కొత్త పంట అని. ఇంకా అదే అలవాటు మాకు కూడా అయ్యింది. ఇంక మేమైతే బియ్యం తెచ్చుకోగానే కొన్ని బియ్యం అయితే కొత్త బియ్యం తీసి వాడేటప్పుడు ముందు రోజుగానే బియ్యము ఇలా బ్యాళ్ళు పక్కన పెట్టేసి పెట్టుకుంటాము. ఇంకా మేము ఎప్పుడు ఊరికి వెళ్తే అప్పుడు మా ఇంటి దేవుడికి కూడా వెళ్తాము. ఇంకా అక్కడైతే బియ్యం బ్యాళ్ళు ఇచ్చేస్తామన్నమాట. ఇంకా మా ఆయన అయితే పూజకు కావాల్సినవన్నీ తెచ్చి ఇచ్చేస్తాడు నాకు. ఇంకా నేను బయటికి వెళ్ళే పని ఉండదు. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి నాకు అన్ని పూజకు కావాల్సినవన్నీ తెస్తాడు. ఇంకా మా వాడు ఫ్రెష్ అప్ అయిపోయి వాడు బొట్టు పెట్టుకొని ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెట్టాను కదా, ఇంకా తలిగ కూడా వేసేసాను. ఇంకా వీడొచ్చి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి అగరబత్తులు వెలిగించేసి ఇంక ఇలాగైతే పూజ చేసామన్నమాట మేము మాఘ పౌర్ణమి రోజు మాఘమాసంలో. మా వాడైతే ఎక్కువ పూజలు ఏం చేయడు. ఇంకా నేను చెప్పినప్పుడే చేస్తాడు. ఇలాగా ఏమన్నా స్పెషల్ పండుగలు కానీ ఏమన్నా ఇలా వస్తూ ఉంటే నేను వాడితోనే చేపిస్తుంటానన్నమాట. నేనైతే అన్నీ రెడీగా పెట్టేసి ఇంక వాడితో చేపిస్తూ ఉంటాను. వాడైతే చేస్తాడు చెప్తే. మరి వాడు సొంతంగా అయితే ఏం చేయడు. ఇంకా పూజ అంతా అయిపోయేసరికి 11:30, 12 అయిపోయిందనమాట మాకైతే పొద్దున. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని మేము కూడా ఇంకా టిఫిన్ చేద్దామని నేనైతే టిఫిన్కి అయితే దోశకి వేసానమాట. ఇంకా మా వాడు టెంకాయ కొట్టి పూజ చేసేసాడని ఇంకా నేను కూడా మొక్కుకొని ఇంకా టిఫిన్ చేద్దామని దోశకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళైతే ఈ పాటికి 9, 10 గుడికి అయితే వచ్చేసింటారండి. పొద్దున్నే వాళ్ళు కూడా బయలుదేరి బండ్లు కట్టుకొని ఇలా పొద్దున్నే లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని బాక్సులు కట్టుకొని వచ్చేస్తారనమాట బండ్ల పైన. ఇలాగైతే పూజ అయితే అయిపోయిందండి. చూడండి మా వెంకటేశ్వర స్వామిని, మా బొలికొండ రంగనాథ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. మా ఇంటి దేవుడైన శ్రీ బొలికొండ రంగనాథ స్వామి అండి. ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామి కూడా మా ఇంటి దేవుడు. మేము ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఇలాగే పూజ చేసుకుంటామన్నమాట. గృహప్రవేశమైనా పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే ఇలా ఫస్ట్గా మేము ఇంటి దేవుడికి, తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకుంటామన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక పక్క టీ దోశకైతే పెట్టేశాను నేను. ఇంకా అన్నం తినమంటే తినరనమాట మా ఇంట్లో. ఎప్పుడు ఎంత లేట్ అయినా టిఫిన్ చేయాల్సిందే అని ఇంకా దోశకైతే తిన్నాను.